గత 8 సంవత్సరాల నుండి గుంటూరు మజ్లిస్ ఉలమా ఆధ్వర్యంలో 1వ తరగతి నుండి 7వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలతో పాటు మద్రసాల్లో చదువుతున్నటువంటి పిల్లలకి ఖురాన్ కాంపిటీషన్ ను ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. ఈరోజు 8వ సంవత్సరం మొదటి విడతగా ఈరోజు ఏం కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 3000 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఉన్నటువంటి పరిస్థితులున్నాయి. పెద్ద ఎత్తున, ఎందుకంటే ముస్లిం సమాజం యొక్క వెన్నుముక్కగా ఖురాన్ని ప్రతి ఒక్కరు కూడా భావిస్తాం. ఎంతో పవిత్రంగా, కేవలం మత గ్రంథమే కాకుండా సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి, పిల్లల అవసరమైనటువంటి అన్ని సందర్భాల్లో కూడా ఖురాన్ యొక్క దైవత్వం ప్రతి ఒక్క పిల్లవాడికి అవసరం అని భావించేటువంటి ముస్లిం సమాజం ఆ ఖురాన్ యొక్క పఠనంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా తప్పకుండా చదువుకోవాలని, రాబోయేటువంటి తమ వయసు మొత్తం కూడా ఏ సందర్భంలోనైనా ఖురాన్ యొక్క ఉపదేశాన్ని మనం అందరం కూడా పాటించాలనే ఆలోచనతో పిల్లల్ని ఎంతో పవిత్రంగా భావించి చదివించేటువంటి ఖురాన్లో ప్రతి ఒక్కరు కూడా నిష్ణాతులైనటువంటి అవసరం ఉందని భావించి మజ్లిసుల్ ఉలమా గారు ఎంతో బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని గత 8 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. వారు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మత పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అంతేకాకుండా ఈ ఖురాన్ కాంపిటీషన్ ద్వారా పిల్లలు ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతా ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా దీని మీద ప్రతి ఒక్క టీచర్ కూడా వాళ్ళందరినీ కూడా నిష్ణాతులుగా తయారు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ ఖురాన్ కాంపిటీషన్ ఈ నెల ఈ రోజు 21వ తారీఖు తర్వాత 28వ తారీఖు తిరిగి 4వ తారీఖు ఈ కార్యక్రమం 3 విడతలుగా నిర్వహించుకోవడం జరుగుతా ఉంది. 4వ తారీఖున సెమీఫైనల్స్ గా తీర్చి అనేక మంది పిల్లలు ఎవరైతే ఖురాన్ పఠనంలో నిష్ణాతులైనారో అటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా గిఫ్ట్లు ఇచ్చి సత్కరించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకొని సమాజ హితం కోసం రేపటి పౌరులుగా ఉన్నటువంటి పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మజ్లిస్ ఉలమా సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాల్లో తప్పకుండా ఎటువంటి అవసరం ఉన్నా కూడా నా బాధ్యతగా నేను కూడా సాటి ముస్లిం సోదరుడిగా వారందరికీ కూడా ఎప్పుడు ఎక్కడ అవసరమైనా పెద్దవారికి తమ్ముడుగా, చిన్నవారికి అన్నగా, అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.